ఇదిగోండి ఫ్రెండ్స్, తేలైతే వచ్చేసింది మళ్ళీ మా ఇంట్లోకి. అమ్మో ఏమంటే ఆగిద్దక్క ఇది చూడు అట్ట కొడుతుందో, అదిగో తోక తోక. భయం వేస్తుంది. అమ్మో వేయకూడదు ఇలాంటి విశ్వసెంతులు సంపాలి. దాదిగో ఈ తోక ఉంది, తోకతో మనల్ని కొడతాయి. తేలిలాగా వస్తున్నాయి. మేము ఇంట్లో అసలు ఆడుకుంటూ ఉంటాం బ్యాట్ ఇక్కడే. మాకైతే అంత ప్యాన్ ఉంది. తేలైతే వస్తున్నాయి. అది తీసి పాడే దూరంగా. తేలైతే ఇలా ఉంటున్నాయి. మేము ఎప్పుడు ఇక్కడ ఆడుకుంటూ ఉంటే ఇక్కడేమో ఇదిగోండి ఫ్రెండ్స్, మా అక్క అయితే బూస్ట్ అయితే కలిపేస్తుంది. చేతి హార్లిక్స్ అంట, బూస్ట్ కాదు, పాలల్లో కలుపుతుందండి. టీ అయితే పొయ్యి మీద ఉంది. ఇందులో ఏం కాఫీ కలుపుకుంది, కాఫీ పొడి ప్యాకెట్ ఒకటి పాతది ఉంది, అందులో పాలు పోసి కాఫీ కలుపుకుంది. ఇదేమో బూస్ట్. నీకేనా హార్లిక్స్ ఇది? ఇదిగోండి, ఇదే మా అమ్మకి మా అక్కకి టీయా, మా అక్కకేమో కాఫీ, మా పాపకేమో హార్లిక్స్. ఈరోజు అయితే 3 అయ్యాయండి పాలతోటి. ఏం చేస్తున్నావు చింతల్లి? అదేంటిది అమ్మ కలిపేది ఏంటిది? హార్లిక్సా? సరే కానీ తేలు ఏం చేస్తుందమ్మా? తేలు ముళ్ళు దాని మీద ఇంటుంది, దాన్ని ఇలా కుట్టి చేస్తున్నాయి కదా, దాంట్లో నాకు పోతుంది. పెద్ద అయితే ఆగుతాయి, అయితే ఆగవు కదా. ఎప్పుడు తేలు ఇంట్లో కొచ్చి కుట్టు ఉంటే రేపు మనం పప్పున్నప్పుడు అదేంటో బూటిని పిట్టు ఉంటే, నువ్వు అమ్మ కాపాడి బూటిని పిట్టు ఉంటే అప్పుడు కొడుకుని ఆపి కొట్టలే, కొట్టి ఇప్పుడు మళ్ళీ వచ్చి నేనైతే గిల్లు అయితే అనుకొని వచ్చేసానండి. ఇవాళ మా అక్క వాళ్ళు బేరానికి అయితే వెళ్తలేదు, టొమా కొట్టారు సండే. మా చింతలకు రాళ్ళతో అయితే ఆట ఆడేసేస్తుందండి. ఏంటి అమ్మ రాళ్ళు? కౌరాలు అంటారు, మాలు ఏమంటారు, తెల్లరాయలు, ఐస్ గట్రాళ్ళ. ఎన్ని చేపలు ఉన్నాయా? ఉన్నాళ్ళు కానీ ఉన్నాయిలో లేదు, ఉంటే కలిపి ఉంది. ఎండు చేపలు ఉన్నాయండి. ఎండు చేపలు సొరకాయ కూర అయితే చేసేది అనుకుంటున్నాం ఇవాళ. ఏడిది? చేపలు చేపలు కాదే, కోడి మాసం. ఉన్నాయా? చేపలు అనుకోలేదు. అయ్యే చేపలండి. ఆ గుత్తు చేపలు మాట ఇంకేం లేవు, అవి ఉన్నాయన్నమాట. అన్నీ అయిపోయినాయి, ఈ వట్టిగా ఉన్నాయి. ఫోటో తీసుకుంటే అవి ఉన్నాయండి. ఇక లాస్ట్గా అయితే సొరకాయ ఎండు చేప కూర అయితే ఇవాళ మన ఇంట్లో అయితే అయిపోద్ది. సండే రోజున సొరకాయ ఎండు చేప కూర అయితే తల ప్లేట్లు అయితే వేసి ఇచ్చేస్తుంది. పల్లెల్లో ప్లేట్లలో అయిపోవచ్చింది. ఉప్మా అయితే 1/2 కేజీ ఉప్మా అండి వండింది. ఇదిగోండి పాప కోసం మా అక్క కూర్చుందన్నమాట, మా పాపకు పెడతానికి. నువ్వు తెచ్చుకున్నావా? కూర్చో మరి. ఏదమ్మా తింటావా? చల్లారుపుకొని తిని కాలిద్ది. గిన్నె అయితే పొయ్యి పెట్టేసుకున్నానండి. ఎండు చేపలను ఆనకాయ కూర అయితే వండేసుకుంటాను. వండేసిన తర్వాత చూపించేస్తాను. ఇదిగోండి కూర అయితే వండేసాను అనమాట. చెప్పానుగా సొరకాయను ఎండు చేపలు. చూడండి, ఇది మా కట్టే పడుకొని ఉంది. అన్నం అయితే పల్లెల్లో పెట్టేస్తుందండి. మిగతా వాళ్ళు అయితే తర్వాత తింటా అన్నారు, మేమైతే ఇప్పుడు తినేస్తాం.
ఇదిగోండి ఇవాళ ఉన్న బట్టలు మొత్తం నానేసానండి. ఇవాళ బట్టలు అయితే ఉతికేయాలి. అన్నం తినేసిన తర్వాత బట్టలు అయితే ఉతికేస్తాం అనమాట. వాతావరణం చూడండి ఎంత చల్లగా ఉందోనో. మబ్బు పట్టేసింది అన్నమాట. మొత్తం మబ్బు పట్టేసింది. ఇంత చల్ల వాతావరణంలో కూడా నేనైతే బట్టలు అయితే నానేసాను ఉతికేద్దామని. మాకైతే కూర అయితే వేసేస్తుందండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. అందరు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఇంట్లో ఏం కర్రీ తెలుసా? మటన్ కర్రీ మాట. అంటే వేట మాసం. ఎందుకు అక్కడ నవ్వుతున్నావు? తెచ్చింది 100 రూపాయలు. సరే నేను ఏం కర్రీలు అంటున్నారు కదా, కేజీ 2 కేజీలు వచ్చినట్లు 1 కేజీ వచ్చినట్టు చెప్పొస్తాం. కాదక్క, ఎప్పుడు మనం ఇంట్లో ఎక్కువగా తినేది చికెన్ అండ్ ఫిష్ తింటాం, అవునా? మటన్ తినం కదా, ఎందుకంటే మటన్ రేటు పెరిగిపోయిందని చెప్పని మేము మటన్ తెచ్చుకోమాట ఇంట్లోకి. ఎప్పుడు చికెన్ అండ్ ఫిషే. ఈసారి అయితే మా పాప కోసం అని మేము ఎప్పుడు తెచ్చుకుంటాం. ఒకవేళ బోటి తెచ్చుకుంటాం ఫ్రెండ్స్, బోటి మనం బాగా తింటాం. మటన్ అలాగ తెచ్చుకోమాట. ఈసారి మటన్ తీసుకొచ్చు, అది మా పాప కోసం అని. మా పాప చూసి అమ్మ అదేంటిది అని అడుగుతుందండి. ఇలా షాప్కి వెళ్తే అందుకని మా పాపకని మా పెద్దక్క తీసుకొచ్చింది మాట మటన్. అక్క ఏదక్క కవరి. అలాగే ఇగోండి ఎల్లుపాయ వస్తుంది. వచ్చేప్పుడు కొబ్బరి బాణం ఒకటి, ఇంకా మా అక్క చూపిట్లేదు, నేను తీసుకున్నా. ఇదిగోండి అరటిపండ్లు, అలాగే యాపిల్, అలాగే ఇవైతే ఏంటి ఇవి వచ్చేసి ద్రాక్షాలండి. అది ఒత్తుకుపోయింది ఒకటి. మిగిలిన ఏంటి ఉన్నాయి అక్క ఇంకా అందులో దాచబోలు కాదు, మందుల డబ్బాలా. ఇవైతే టానిక్లు అండి. ఇప్పుడు కోసం కాదు, ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదుగా మనకి. అందుకని మేము ముందుగా తెచ్చుకున్నమాట. మేము చాలా ఊరి చివరి ఉన్నామండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి షాపులు బంద్ ఉంటాయి నైట్ అయితే అని చెప్పని, ఎందుకని మంచిదని మేము ముందుగా తెచ్చుకొని పెట్టుకున్నమాట. ఈ 2 టానిక్లు అయితే, ఒకటి జలుబు, ఇంకోటి కడుపు నొప్పి అండి. సరే అందరూ పెట్టేసి అక్క. అట్లా కూడా పాడేయకుండా జాగ్రత్తగా అయితే ఉంచుకుంటున్నాం అన్నమాట. ఒక కొబ్బరి బాణం ఒకటి తెచ్చుకున్నాం. ఇదే అండి మటన్ అయితే. మా అక్క తీసుకుంది, చూపిస్తుంది అంట. చాలా ఎక్కువగానే వచ్చింది, అందుకే మా అక్క నవ్వుతుందండి. కేజీ ఎంత అక్క? కేజీ 800 అంట. వామ్మో, 800 అంటండి. అందుకనే తేలేదు, మేము ఎప్పుడు తేము కూడా, రేట్ ఎక్కువ ఉంటుందని. ఇదిగోండి, ఎందుకంటే బోటియే కేజీ 200 ఇలా ఉంటుంది. ఇంకా ఇది ఎక్కువ రేట్ ఉంటుంది కదండి. ఇదిగోండి, ఇది 100 గ్రాములా 150 గ్రాములా? 1/4 కేజీలో సగం అమ్మ. 1/4 కేజీ సగం అంటే 75 గ్రాములా కావచ్చు అనమాట. సారీ, 125 గ్రాములు అంట. సరే ఏం చేస్తావు ఇప్పుడు? దీన్ని ఫ్రై చేసిద్దంట అండి. పోయి అంటించి పెట్టేసుకుంది. నువ్వేం చేస్తున్నావు అక్క? బట్టలు ఉతుకొచ్చేసాక మనం మాట్లాడవే. ఆడు మునుగుతున్నాయి బట్టలు. వాన పొద్దు నుంచి ఒకటే జల్లు. అయినా సరే భయం లేకుండా బట్టలు అయితే నానబెట్టేసి ఉతికేసాను. ఎప్పుడు ఆడేయాలి. బట్టలు అయితే ఉతికేసి పెట్టేసింది, కానీ వాన అయితే వస్తుందన్నమాట. అందుకని ఆగిపోయింది. లోన కూడా ఆడటం కుదరదండి, ఎందుకంటే వాన కారుతుంది లోన కూడా. దీని లోపల ఆరేసిద్దండి మా చెల్లి చూడండి. ఇదిగోండి వర్షం అయితే కుమ్మేస్తుంది. ఇదిగోండి వాన కూడా వాన వస్తుంది అన్నాక అదిగో చినుకులు పడుతున్నాయి అన్నమాట. అందుకనే గొడి కట్టుకున్నారు. మా పాప ఆట ఆడుతుందని చెప్పి నాకు గొడుగు వేసుకుందన్నమాట వాన పడకోకుంటానికి. ఈ పందిరి కట్టిన వేస్ట్ అయింది అన్నమాట, చినుకులు పడుతున్నాయి. ఆ గుంట్లో ఉన్నది నీళ్ళు. చెప్పు చింతాలి, ఏం చెప్పు. నీ రాళ్ళ ఆట ఉతికిన ఏ లాభం లేకపోయింది అన్నమాట. బట్టలు అయితే ఇక్కడ పెట్టేసాం. ఇలాగా వర్షం వస్తుందని చూడండి ఫ్రెండ్స్, అట్లా వస్తుంది వాన. ఆ సైకిల్ అయితే అలా అక్కడే పెట్టేశారు ఫ్రెండ్స్. ఇదిగోండి మటన్ అయితే శుభ్రం కడిగేస్తుంది. చీ ముక్కలే తల్లే. మటన్ అయితే శుభ్రం కడిగేస్తుంది 2 సార్లు.
పొయ్యి మీద అయితే పెట్టేసింది కలర్ అయితే వేసి, ఎందుకంటే ముందుగా దీన్ని వాగిస్తామండి. మనం చికెన్ ఎలా వాగిస్తాం దీన్ని కూడా అంతే. తర్వాత అంటే కొద్దిగా నీసు వాసన పోయింది, అలాగే కొద్దిగా ముక్క కూడా ఉడికిద్ది అన్నమాట మనకి. ఇది ఎక్కువ టైం పట్టింది కాబట్టి ఇప్పుడైతే తగినంత ఉప్పు వేస్తుందండి, అలాగే పసుపు కూడా ఉప్పు వేస్తుంది. చూడండి అక్కడైతే వాటర్ ఊరుతున్నాయి అన్నమాట. మనం ప్రత్యేకించి వాటర్ చేసి వేస్తున్నాం దీంట్లో పోయకూడదు కూడా, వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లాగా అయితే అయిపోయింది అన్నమాట, మర్చిపోయింది. ఇప్పుడు దించేస్తుంది, దించేసి కింద అయితే పెట్టేసిందండి. బాగిచ్చింది అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటుంది మా అక్క. అలాగా జాగ్రత్త కరిగిపోయింది, పడిపోయేది కదా మాత్రం. అయితే గిన్నె అయితే శుభ్రం కడిగి మళ్ళీ పొయ్యి పెట్టి మిగిలిన ప్రాసెస్ మొదలు పెట్టింది మా అక్క. ఇదిగోండి సరిపడా ఆయిల్ పోసుకుంటుంది అన్నమాట ఫ్రైకి, గిన్నె పెట్టేసి కలాయి. ఇదిగోండి కర్రీ అయితే చిన్న చిన్న ముక్కలు పోయేసింది అన్నమాట. మటన్ని అల్లం వెల్లిపాయ చిన్న చిన్న తరిగేసి మరి ఉల్లిపాయ పచ్చి కూడా పోస్తుంది. ఒక విషయం ఏంటంటే కొత్తిమీర పుదీనా అయితే లేదు, తేలేదు మాట మా అక్కలు. మళ్ళీ వెళ్ళండి చాలా దూరం అండి, ఈ లోపల వండేసి వచ్చని చెప్పని ఇలా అయితే అలా చేసేస్తుంది మాట. ఉల్లిపాయ చేసేస్తున్నాను, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలా చేసుకుంటుందండి. ఇదిగోండి అల్లం వెల్లిపాయ కూడా వేసేస్తుంది ఇప్పుడు, అలాగే మటన్ కర్రీ కూడా వేసేస్తుందండి. ఎంత వచ్చిందండి, 1/4 కేజీ కూడా రాలేదు. అది ఇలాగ చిన్న చిన్న ముక్కలు పోయేసిందన్నమాట, ఫ్రై కదా మా పాప ఇది ఉండేటట్టుగా కట్ చేసింది అన్నమాట. తిప్పేస్తుంది. ఆ ఉల్లిపాయలు అంత సైజు ఉన్నాయి, ఇది అంత సైజు ఉన్నట్టు కనపడుతుంది నాకైతే. అన్నంలో కలిపేసుకొని క్రియేట్ చేసండి, మనకి ఈజీగా వెళ్ళిపోద్ది. ఏం వేస్తున్నావు అయితే అందులో వేసింది కానీ ఇంకా సరిపోదట, అందుకనే కాస్త కలుపుకుంది. ఉప్పుని కొంచెం పసుపు వేసింది, సరిపడా కారం అయితే వేసుకుంటుందండి. ఉల్లిపాయలు అయితే లైట్గా అయితే మాడిపోతున్నాయి, మాసం మరి వేగిందో తెలియదు. గరం మసాలా అయితే వేస్తుందండి ఇందులో, అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసింది కదా అందుకని. అక్క మాసం వేగిందంటావా? కాబడుతుందమ్మా నీకు, వేగిందా అండి? గోల్ కావచ్చు రాలేదా? చాలే మరి. ఎంతసేపు ఉంచుతా అలాగా? దింపేసిద్దంటండి. ఇదిగోండి రెడీ అయిపోయింది మా పాప కోసం అని ఏట మాసం ఫ్రై. చిన్ని చిన్ని ముక్కలు కోసి చేసిన ఫ్రై అండి ఇది. ఆనియన్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. అక్క ముక్కలు చూపించాక, ముక్కలు ఆనియన్స్ కలిసిపోయాయండి. చిన్న చిన్నగా ఉంటే దానికి ఇష్టం వచ్చా. నూనె మాత్రం కావాలనే ఎక్కువ కాస్త నూనెలో వేగుతాయి కదా అందుకని. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అక్క అయితే చిన్న గిన్నెలో అయితే తీసేసింది ఏట మాసం ఫ్రైని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మా పాప కోసం అయితే ఇప్పుడైతే పెట్టబోతుందండి, దీని తర్వాత చూపిస్తాను నేను. ఏం తింటున్నావు తాత? చీ ముక్కలు తింటున్నావా? ఈ ఏట మాసం వేపుంది కదండి, ఆ వేపుని అయితే మా అక్క అయితే అన్నంలో కలిపి పిల్లకి పెడుతుంది. ఏం తింటున్నావు? ఉల్లిపాయ ముక్కలా? చీ తిను తీసుకొని. నోట్లో ఉన్న అవ్వలేదంటండి. కాలుతుందా? బాగుందా? ఓహో ఏం పెట్టుకుంది? ఓ బెలూన్ మా అక్క ఉంగరంగా చేసిందండి. ఏదక్క చూపించు. బాగుంది, బాగుంది అమ్మ చెయ్య. ఇటు చూడు తాత, బాగుందా? బెల్లం పలకొతం చూస్తున్నది నా ఉంగరం, ఉంగరం పలకొతం చూస్తుంది నాకించది. ఏది ఏది అబ్బచ్చా